ఒక రోజు మీకు డబ్బులు అవసరమై బ్యాంకు లోన్ కోసం వెళ్తారు. బ్యాంకులో ఎదురుగా కూర్చున్న ఆఫీసర్, సార్ మీ మీద ఇప్పటికే 2 లోన్స్ ఉన్నాయి, ఈఎంఐ కట్టట్లేదని మాట చెప్పగానే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే మీరు అప్పటికీ ఆ బ్యాంకులో ఏ లోన్ తీసుకోలేదు. కానీ సిస్టంలో మీ పేరు, మీ ఆధార్ కార్డ్, మీ పాన్ కార్డ్ అన్నీ కనిపిస్తున్నాయి. అయితే ఈ లోన్ ఎక్కడి నుండి వచ్చింది? ఇది కొత్తగా పెరుగుతున్న స్కామ్. దీని పేరే డీప్ ఫేక్ లోన్ స్కామ్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ పేరు మీద మీకు తెలియకుండా ఎన్ని లోన్స్ ఉన్నాయో లేదో నేను చెప్తాను. మనం వాట్సాప్లో డీపీ పెట్టుకుంటాం, ఇన్స్టాగ్రామ్స్లో ఫోటోస్ అప్లోడ్ చేస్తాం, ఫేస్బుక్లో వీడియోస్ పెట్టుకుంటాం. ఇది మనకు ఒక ఎంటర్టైన్మెంట్. కానీ స్కామర్స్కి ఇవి వెపన్స్. వాళ్ళు మీ ఫోటోస్ని డౌన్లోడ్ చేస్తారు, మీ వీడియోల్ని సేవ్ చేసుకుంటారు. ఈ ఫోటోస్ను ఉపయోగించి కంప్యూటర్లో ఒక డీప్ ఫేక్ మోడల్ తయారు చేస్తారు. అంటే సేమ్ టు సేమ్ మీ ముఖంలాగా కనిపించే ఒక ఫేక్ వీడియో తయారు చేస్తారు. ఇది ఇంపాసిబుల్ అని మనం అనుకుంటాం, కానీ ఇది నిజం. జస్ట్ 3-4 ఫోటోలున్నా సరే మన ముఖాన్ని కాపీ చేసుకోవచ్చు. ఇది అక్కడితో ఆగదు. మీ వాయిస్ని కూడా కాపీ చేయొచ్చు. మీరు వాట్సాప్లో ఎవరికైనా పంపిన చిన్న వాయిస్ మెసేజ్ కానీ, మీరు మాట్లాడిన చిన్న వీడియో క్లిప్ కానీ వాళ్ళకి ఏదైనా సరిపోతుంది. ఏఐ మీ వాయిస్ను కాపీ చేసుకుని సేవ్ చేసుకుంటుంది. ఎవరైనా ఏం మాట్లాడినా సేమ్ మీ వాయిస్ లాగానే వినిపిస్తుంది. సార్ ఇది మాట్లాడింది నేను కాదని బ్యాంకు వాళ్ళతో, పోలీసు వాళ్ళతో చెప్పుకున్నా ఎవ్వరూ నమ్మకపోవచ్చు. ఎందుకంటే అది డీప్ ఫేక్ వాయిస్. సేమ్ మీ వాయిస్ లాగానే, మీ మొహం లాగానే ఉంటుంది. అయితే ఇప్పుడు చాలా లోన్ యాప్స్లో వీడియో కేవైసీ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే కెమెరా ఆన్ చేసి మన ముఖం చూపించి పేరు చెప్పాలి. స్కామర్స్ ఇప్పటికే తయారు చేసుకున్న మీ డీప్ ఫేక్ ముఖాన్ని పెట్టి అదే చేస్తాడు. యాప్ వాళ్ళు అది నిజంగానే మీరనుకొని లోన్ శాంక్షన్ చేస్తారు. లోన్ శాంక్షన్ అవుతుంది, డబ్బు వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది. కానీ లోన్ మాత్రం మీ పేరుతో రిజిస్టర్ అయి ఉంటుంది. ఇది జోక్ కాదు. ఇలా మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకరోజు బ్యాంక్ నుండి ఫోన్ వచ్చి, సార్ మీ పేరు మీద 2 లోన్స్ ఉన్నాయి, గత 2 నెలల నుంచి మీరు ఈఎంఐ కట్టట్లేదని చెప్తే గానీ వాళ్ళ పేరు మీద వాళ్ళకు లోన్ ఉందని అసలు తెలియదు. మీరు వెళ్లి పోలీసులకు కంప్లైంట్ చేసేలోగా సిబిల్ స్కోర్ పడిపోతుంది. ఫ్యూచర్లో కారు లోన్ కానీ, హౌస్ లోన్ కానీ, క్రెడిట్ కార్డు కూడా ఏది రాదు. స్కామర్స్కి ఇది ఎలా సాధ్యమవుతుంది? మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు, ఫోన్ నెంబర్ అన్ని డార్క్ వెబ్లో చాలా చీప్గా అమ్మేస్తారు. ఒక 200 నుంచి 500 రూపాయల వరకు ఏ వ్యక్తి డీటెయిల్స్ అయినా కొనుక్కోవచ్చు. ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఫోన్ నెంబర్, అడ్రస్ ప్రూఫ్, బ్యాంకుకు లింక్ అయిన అప్లికేషన్స్, ఈ డీటెయిల్స్ ఉంటే స్కామర్స్కి ఈజీగా సరిపోతాయి. మరి ఈ స్కామ్ నుండి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ UIDAI వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆధార్ కార్డును లాక్ చేయండి. మనం లాక్ చేసిన ఆధార్ కార్డును ఎవ్వరూ మిస్యూజ్ చేయలేరు. ఎందుకంటే మళ్ళీ దీన్ని అన్లాక్ చేయాలంటే మీరు మాత్రమే చేయగలరు. సెకండ్, పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు ఫొటోస్ని వాట్సాప్లో అన్నోన్ పర్సన్స్కి ఎప్పుడూ పంపొద్దు. థర్డ్, అన్నౌన్ లోన్ యాప్స్ను ఎప్పుడు ఇన్స్టాల్ చేయొద్దు. ఫోర్త్, నెలకొకసారి సిబిల్ స్కోర్ ఫ్రీగా చెక్ చేయండి. ఆ సిబిల్ స్కోర్ చెక్ చేస్తే అక్కడ కింద మీ పేరు మీద ఎన్ని లోన్స్ ఉన్నాయో కింద కనిపిస్తుంది. ఫిఫ్త్, అన్నోన్ వీడియో కేవైసీ ఎప్పుడు చేయొద్దు. ఫ్రెండ్స్, ఈ స్కామ్ అనేది చాలా వేగంగా పెరుగుతుంది. మనం సేఫ్ అని ఎప్పుడు అనుకోవడం చాలా తప్పు. ఈ వీడియోని సేవ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్